హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్. నేను మీ లేజీ బ్రదర్, ఇక్కడ ఉంది మీ లేజీ సిస్టర్. సో వచ్చేసినాం మళ్ళీ మూవీ రివ్యూస్ చేయడానికి ఆర్ ట్రైలర్ రివ్యూస్ చేయడానికి. సో ఈ రోజు మనం చూసేస్తున్నాం గుంటూరు కారం ట్రైలర్. సో బాగుందని ఆల్రెడీ టాక్ వచ్చేసింది, చూడొద్దు అనుకున్నా కూడా చూసేసిన. సో తప్పలేదు, బట్ ఇప్పుడు ట్రైలర్ చూసేద్దాం. ట్రైలర్ చూసి మాట్లాడదాం. మీరు మీ పెద్ద అబ్బాయిని అనాథలాగా వదిలేశారని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఆ కుర్రాడు చూడగానే నాకొచ్చిన ఫస్ట్ ఎమోషన్ చూడగానే మజా వచ్చిందా? హార్ట్ బీట్ పెరిగిందా? ఈలే అల్పించిందా? రావణగాడు నైస్ టు మీట్ యు సార్. పానిగాడు ఎక్కడ బే? లోపల వెయిట్ చేస్తున్నారు సార్. పని ఆడిది వెయిట్ చేయకుండా ఏం చేస్తాడు? పానిగాడు కూతురు ఫిగరే. ఊరుకోని రాము. సిగ్గొచ్చేస్తుందిరా. చింపేసుకుంటారా వేసుకుని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో అది ఎవరమే వేరండి. ఆర్తిబలపై మరి ఆగిపెట్టలేదు ఆగిపోయా. వాళ్ళు తప్పు చేశారు. వీడు పెద్ద ఇంజనీరింగ్ చేశాడు. మరి కొత్త పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పా. అక్కడ నీ కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావయ్య. అతను రాయల్ సత్యం, బ్లాక్ అండ్ వైట్. ఈ రౌడీ రమణ సినిమా స్కోప్ 70 mm. ఆట చూస్తావా? మైక్ మింగు దొబ్బాడు. ఆడొక బ్రేక్ లేని లారీ ఎవడాపుతాడు? గుంటూరు కారం ఎర్రగా ఘాటుగా కనిపిస్తుంది. ఒక్కసారి నాలెక్క తగిలిందనుకో, కళ్ళల్లోంచి వచ్చేది నీళ్ళే. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిపించి ఇస్త్రీ చీర వేసుకొని మరి కొడుతుండ్రా. రావణగాడు నీ లైఫ్ మిరకల్ రా బాబు. ఓ రప్ప 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 బాగుంది ట్రైలర్. ఇప్పటిదాకా టీజర్ టీజర్ అంతేం లేదు. ట్రైలర్ వస్తుందో రాదో అంటే ట్రైలర్ వస్తుంది, బట్ బాగా డౌట్ ఉండే. నాకు మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కలేజా వైబ్స్ వచ్చినాయి కొన్ని ప్లేసెస్ లా. చెప్తా నేను కలేజా లాగా అనిపించలేదు కానీ కొంచెం అలవైకుంఠపురంలో లాగా మహేష్ బాబు అట్లా అనిపించింది. ఆ బాడీ ఏమంటారు, బాడీ లాంగ్వేజ్ అట్లా ఉంటుంది. కానీ ఓకే, మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు అనిపించింది మహేష్ బాబుని. ఎప్పుడు సీరియస్ ఫేస్ అంటే స్టిల్ ఎక్స్ప్రెషన్ ఉంటది కదా ఇట్లా జూమ్ లో, కానీ ఇప్పుడు అన్ని ఇట్లా ఐ వింక్ చేయడము, అన్ని కొంచెం మాస్ కమర్షియల్ మూవీలు ఎట్లుండాలనో అట్లుంది. ఒక కొత్త మహేష్ బాబు. సినిమా బాగున్నా బాగాలేకపోయినా మహేష్ బాబు చూసి సాటిస్ఫై అవుతారు. మీమ్స్ వస్తాయి మళ్ళీ ఫుల్. నాకు తెలిసి దీని మీద లైక్ మీమ్ కంటెంట్ బాగుంది. యాక్చువల్ గా బ్రహ్మానందం లేడు, బ్రహ్మానందం ఉంటే మళ్ళా అది వస్తుండే. ఎందుకంటే త్రివిక్రమ్ చాలా ఒక టైం తర్వాత బ్రహ్మానందం మీద సెకండ్ హాఫ్ అంతా వదిలేసిండు కొన్ని మూవీస్ మనం చూస్తే. ఇంట్లో లేడు అంటే ఇంకా చేయడు కాబట్టి వెరీ సాడ్. కానీ స్టిల్ వెన్నెల కిషోర్ ఉన్నాడు కమిడియన్, ఓన్లీ వెన్నెల కిషోర్ కనబడ్డాడు నాకు. సో ఫస్ట్ వెన్నెల కిషోర్ది ఒక టైం వరకు బాగుండే. ఎప్పుడైతే సపోర్టింగ్ హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చినాయో అప్పటి నుండి అంత కామెడీ రావట్లేదు. అలవాటైన కామెడీనే ఉంది. అంతకుముందు కొంచెం సెపరేట్ గా ఉంటుండే కదా. అవును. సో నాకు అట్లా ఇష్టం. మహేష్ బాబే క్యారీ చేస్తాడు అనిపిస్తుంది మూవీ నాకు మొత్తం. మహేష్ బాబు స్లాంగ్ కూడా బాగుంది, మాస్ కి తగ్గట్టు. కొంచెం మరీ సన్నగా కనిపిస్తున్నాడు అనిపించింది. లేదు, సూపర్ హ్యాండ్సమ్ ఉన్నాడు. అంటే రాజమౌళి మూవీ కోసం వర్కౌట్ చేస్తుండే కదా, అది కొంచెం పీక్ గా పోయిండు.
ఇంకోటి నాకు మహేష్ బాబు లైట్ గడ్డంతో ఉంటే ఇష్టం ఎప్పుడైనా, ఫుల్ క్లీన్ ఉండకుండా లైట్ గా ఉంటది కదా, అందులో టక్కరి దొంగలు ఉంటది. అట్లా లైట్ గా ఉంటే బాగుంటాడు ఎప్పుడైనా కూడా. అండ్ మూవీ స్టార్ట్ చేసింది మీ పెద్ద కొడుకుని వదిలేసిర్రు అని, సో మదర్ సెంటిమెంట్ ఆటోమేటిక్ ఉంది. రమ్యకృష్ణ మదర్ అని అర్థమైంది. సో పొలిటికల్ గా ఎటో మూవ్ అయిపోయి దూరం చేసిందని ఏదో అనిపించింది నాకు. తర్వాత హీరోయిన్ ఇంట్రొడక్షన్ కి వచ్చేసరికి మళ్ళా సేమ్ ఉంది మన హీరోయిన్. చిన్న కొడుకు ఏమో ఆ ట్రైలర్ లో ఎంత ఏం చూపించలేరు కదా హీరోయిన్ అంటే, అదే అంత ఏం చూపించలేరు కదా, నేను మేబీ చూడాలి. త్రివిక్రమ్ మూవీస్ లో హీరోయిన్స్ కి కొంచెం రోల్ ఉంటది ఉంది, బట్ అంటే హీరోయిన్ అమాయకులు ఉంటారు కానీ ఇప్పుడు ఏంటంటే బ్రెయిన్లెస్ ఉంటారు బేసికలీ. త్రివిక్రమ్ ఐ మీన్ అదేంటి రాజ్ అరవింద్ అలవైకుంఠపురంలో అట్లా లేదు. అదే అలా వైకుంఠపురంలో ఉండదు, ప్లస్ అరవింద సమేతలో ఉండదు. ఎన్టీఆర్ ది ఆ రెండు మూవీస్ లో కొంచెం నాలెడ్జ్ ఉంటది, సజెషన్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఏంటంటే శ్రీలీల కాబట్టి నాకు శ్రీలీల యాక్టింగ్ మీదనే ఎప్పుడు డౌట్, మస్తు ఛాన్సెస్ వస్తున్నాయి యాక్టింగ్ పెంచుకోవాలని ఒకటే డౌట్ నాకు. ఇంకొక హీరోయిన్ జస్ట్ ఒక అపియరెన్స్ చూపించారు, సో మరదల్ లాగా క్యారెక్టర్ చేస్తుంది, పేరు తెలియదు. ఆమె హిట్ హీరోయిన్. ఓకే, నాకు పేరు గుర్తు రావట్లేదు. అండ్ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్, తమన్ బీజిఎం బాగుంది. నేను నిన్న డిస్కషన్ లో అదే చెప్పిన, సాంగ్స్ బాగాలేవు, ఐ మీన్ సాంగ్స్ అంత లేవు క్యాచీగా అని అనిపించింది, కానీ బీజిఎం బాగుంది. నేను అంత నోటీస్ చేయలేదు, బీజిఎం బాగుంది. చూస్తే నాకు మహేష్ బాబు పైన వెళ్ళింది. ఇప్పుడు నాకు అంటే ఓవరాల్ గా ఉన్నట్టు అనిపించింది, కానీ నాకు తక్కువైనట్టు అనిపించలేదు, ఏది ఎక్కువైనట్టు ఏమి అనిపించలేదు. ఓకే సినిమాకు ఉండాల్సినట్టు ఉందేమో అని అంత నోటీస్ చేయలేదు నేను యాక్చువల్గా. బాగుంది. లైక్ ఆఫ్టర్ లాంగ్ టైం ప్రకాష్ రాజ్ మళ్ళీ చేస్తున్నాడు అనమాట. ఎప్పుడు కలేజా తర్వాత, అవును కలేజాలో విలన్ తర్వాత మళ్ళీ మహేష్ బాబుతో ఇప్పుడే త్రివిక్రమ్ తో చేస్తున్నాడు ప్రకాష్ రాజ్, మధ్యలో ఎప్పుడు రాలేదు. ఫుల్లీ ఇన్వెస్టెడ్ మూవీ, ఖచ్చితంగా చూస్తా నేను. మాస్ ఇప్పుడు బాగుంది, లైక్ మహేష్ బాబు కోసమే నాకు చూడాలనిపిస్తుంది, ఆ మాట డైలాగ్ డెలివరీ కోసం. అంటే మహేష్ బాబు ఇప్పటి వరకు ఒక లైన్ లో ఉండే, ఒక అంటే ఒక బౌండరీలో ఉండే, ఇట్లనే చేయాలి మూవీస్, మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి, కొంచెం క్లాసిక్ గా ఉండాలి అంటే కొంచెం. ఇప్పుడు ఆ బార్డర్ దాటేసిండు, లైక్ ఓకే మాస్ లో వెళ్ళిపోదాం, మంచిగా ఉంది. అంటే ఏ మాస్ అంటే ఆల్రెడీ చేసిండు, చేయలేదని కాదు, కానీ ఇది ఊర మాస్ అంటారు కదా, ఇలా అట్లుంది. ఇది ఎప్పుడు చూడలేదు మనం, కొత్తగా అనిపిస్తుంది. ఓకే నా సైడ్ నుంచి ట్రైలర్ ఓకే, ట్రైలర్ సూపర్. ఐఎమ్ వెయిటింగ్. ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది మూవీ మీద. గుంటూరు కారమే ఫస్ట్ నుంచి లేదు, ఇప్పుడు సూపర్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే గైస్, సో ఇది మా రివ్యూ. మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో పెట్టండి. వెయిటింగ్ ఫర్ గుంటూరు కారం రివ్యూ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఆల్, బాయ్.